బాబు నమస్తే. నమస్తే. ఏం పేరే? నా కోట్ల వెంకటేష్. కోట్ల వెంకటేష్. బతుకమ్మకుంట మా ప్రాపర్. ప్రాపర్ ఇక్కడనేగా? ఇక్కడనే పుట్టిన, ఇక్కడనే పెరిగిన. ఇక్కడనే పుట్టిన, ఇక్కడనే పెరిగిన. 60 ఏళ్ళ వయసు నాది. సో ఎట్లా బతుకమ్మ కూడా వాటర్ కూడా తాగినా. ఈ కుంట నీళ్ళు తాగినావా? నీళ్ళు తాగినా. నిజం చెప్పే. నీళ్ళు తాగినా, స్నానం చేసిన. కుంట అక్కడ దాకా ఉండే. ఇప్పుడు ఈ ఇండ్లు ఉన్నాయి కదా, అవన్నీ 8 ఫీట్ల రోడే. అక్కడ పొలాలు ఉండే. బిల్డింగ్ అని పొలాలు. మా చిన్న పెద్ద మొత్తం పొలం పని చేస్తుండే. అప్పుడు మేము చిన్న పుట్టినది ఇక్కడే. ఇళ్ళని నీళ్ళు తాగుతుంటే. మీ చిన్న పెద్ద మొత్తం మీది, మీ కాందానం దీన్ని అంతా ఈయన. మా కోట్ల కాందానం మొత్తం ఇక్కడే. నువ్వు నీళ్ళు తాగినావు అంటే నమ్మబుద్ధి. ఎవరికన్నాడు చెప్తారు, అబద్ధమా? స్నానాలు చేసి నీళ్ళు తాగినాము మొత్తం. అవును మరి, మంచి వాటర్ ఇది. అప్పుడు పుష్కలంగా ఖరాబ్ అయి 40 సంవత్సరాలు అవుతుంది. అంతే. మీ కండ్ల ముందటనే మంచిగా ఉండే చెరువు మళ్ళీ మీ కండ్ల ముందటనే కబ్జా అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది. కబ్జా కాలేదు, మొత్తం గూడు వేసారు. 83 సంది గూడిపిరు. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు సంది అప్పుడు కూడి వేసారు మొత్తం. అంబర్పేట మొత్తము అప్పుడు రోడ్డే కటింగ్ చేసిరు కదా. మొత్తం చేసినప్పుడు అంబర్పేట చిల్లన మొత్తం చిల్లనేసి మొత్తం కూడిపేసారు. లేకపోతే అప్పుడు వాటర్ ఉండే అప్పటికి కూడా. కూడిపేసిన తర్వాత మొత్తం చెట్లు అవి మొలిచినాయి. ఆడికెళ్ళి చుట్టూ కబ్జా అయింది. అది కబ్జా అయిపోయినాక మిలిగింది. ఇది మొత్తం చెట్లు ఉండే. ఇక 15 ఏళ్ళ సంది చేస్తామని ఇప్పుడు వచ్చింది దానికి దశ. దశ ఇప్పుడు వచ్చింది మాకు నిమ్మలమైంది. లేకుంటే మేమే ఇల్లు అమ్ముకొని పోవాలనుకున్నాం ఈ ఏరియాని బట్టి. ఈ పేది చెత్త బండ్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అన్ని మాకే మంచి అనిపించలేదు. మేమే అమ్ముకొని పోవాలనుకుని ఇప్పుడు మాకే మంచి అనిపిస్తుంది. రిచ్ అయిపోయింది, మొత్తం రిచ్ అయిపోయింది. బతుకమ్మ కుట్టాని ఇక సీఎం వచ్చి ఓపెన్ చేసాడు కదా, దాంట్లో ఇంకా రిచ్ అయిపోయింది. రాష్ట్రం మొత్తం ఎవరు చెప్పినా బతుకమ్మకుంటానా అంటారు. ఇప్పుడు అప్పుడు అడ్రస్ చెప్తే బతుకమ్మకుంటా అంటే ఏడ చెత్త బండ్ల కారణ అంటుండే ఇండ్లు. మాది ఇక్కడే పక్కకి ఇండ్లు మాది. మా చిన్న గుడిసెలు ఉండే. అప్పుడు పొలం పనులు చేస్తుండే మా చిన్న పెద్ద మా నాయన. తర్వాత మేము పుట్టినాం పెరిగినాం ఇక్కడనే. తర్వాత ఇక ఇదంతా బిల్డింగ్ లేనాయి. ఇది మొత్తం కబ్జా అయింది. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయింది. సో ఈ నీళ్ళన్నీ తీసుకొచ్చి పోసినాయా ఉన్నాయా? ఫస్ట్ సంది ఉన్నాయి, ఇప్పుడు కూడా వెళ్ళినాయి. మట్టి దవంగానే నీళ్ళు వచ్చినాయి. ఉన్నాయి మా కొడుకు దగ్గర ఉన్నాయి వీడియోలు. హనుమంతరావు వచ్చిండు, ఆయన దగ్గర ఉన్నాయి వీడియోలు. నారాయణ స్వామి వచ్చిండు, ఆయన దగ్గర ఉన్నాయి. అందరూ చూసిన తర్వాత హైడ్రా కమిషనర్ వచ్చిండు, చూసిన తర్వాత మళ్ళీ మొత్తం పెట్టిరు. రంగనాథ్ గారు వచ్చిరు. దగ్గర 10-12 సార్లు వచ్చిండు. మొన్న పోయిన వారంలో కూడా వచ్చిపోయాడు. ఇంకా కొన్ని రోజులు అట్లే ఉంటే ఇప్పుడు హైడ్రాస్ ఉంటే రాకపోతే ఈ చెరువు కూడా కబ్జా అయిపోతుండే. ఇది కూడా మిల్ అయిపోతుండే, మొత్తం అయిపోతుండే. మెల్లమెల్ల ఇది కూడా అన్ని బిల్డింగ్లు అవుతుండే, కబ్జా అవుతుండే, ఏదైనా అవుతుండే. సో హైడ్రా తీసుకురావడం కరెక్టే అంటావా? కరెక్టే. హైడ్రా తెచ్చి చెరువులను తీస్తుంది చూడు, చాలా కరెక్ట్. అది ఉడుపల్ చెరువు స్టార్ట్ అయింది, రామదుర్గ స్టార్ట్ అయింది. ఇవన్నీ మంచిదే. చెరువులు ఉంటేనే నీళ్ళు ఉండేది. చెరువులు లేకపోతే ఇక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? 500 అడుగులు వేస్తే బోర్ నీళ్ళు వస్తున్నాయి, కాకపోతే ఫెయిల్ అయిపోతున్నాయి. సో ఎండాకాలంలో బాగా ఇబ్బంది అయితే చెరువులు లేకపోతే, గ్రౌండ్ వాటర్ లేకపోతే బోర్లు కూడా పడాయి. మాకు ఎండాకాలం వచ్చిన చలికాలం వచ్చి ఎప్పుడు వచ్చినా కానీ మాకు 50-60 ఫీట్లకే నీళ్లు బోర్లలో. చెరువు కుంట కింద, ఇది కుంట కింద ఉంది కాబట్టి మాకు ఎప్పటి నీళ్లు, అప్పుడు నీళ్ళు, ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. ఎవరు కబ్జా చేసారేమో నాకు తెలుసా? ఇక అవి మనకు తెలియదు. ఇక అంత రాజకీయ నాయకులలో పెద్ద వాళ్ళు ఉంటారు, ఎవరో చేసిరు. అప్పుడు ఇప్పుడు హనుమంతరావు గారు ఖుషి ఉన్నాడు. ఆయన కూడా ఆయనతో చాలా ఖుషి అయిపోయింది. మంచి ఖుషి. ఆయన బాగా కృషి చేసింది, మస్తు చేసింది, కొట్లాడాడు. మాకు మంచి అనిపించింది. బతుకమ్మ పండుగ వస్తే ఇక బతుకమ్మ ఇక్కడ బతుకమ్మలు ఆడి మొన్న. ఇక ప్రతిరోజు పండుగ బతుకమ్మ పండుగ లెక్కనే ఉంది అందరికి. పండుగ ఇక్కడ మొత్తం ఉన్న వాళ్ళకి అంత పండుగ, రోజు పండుగ అవుతుంది దానికి. ఇక్కడ ఆదివారం వస్తే ఇక మేళ అవుతుంది. సో చాలా మంది అంటే రేవంత్ రెడ్డి నిర్ణయం కరెక్ట్ గా లేదు, అంత పేదోళ్ళు ఎందుకు కూల్ చేస్తారు, అది ఇదని పెద్దగా నెగిటివ్ గా ప్రచారం చేస్తారు. కబ్జా చేసింది కూలగొట్టు తప్పులు కాదు. వాళ్ళు హైడ్రా చేసే పని వాళ్ళు చేస్తారు, మనం చేసే పని మనం చేసుకోవాలి. ఇప్పటి సంది హైదరాబాద్ భయం వచ్చింది కాబట్టి ఏమైనా కుంట్ల పక్క చీరల పక్కకు తీసుకోవడం మానేస్తారు. సో ఇప్పుడు ఒక ఆలోచన స్థలం కొనాలన్నా కానీ అరే ఇది కబ్జాలు ఉందో, హైదరాబాద్ ఏడుందని చెప్పి ఆపేస్తారు. సో ఇప్పుడు జనాలకు అంతా అవేర్నెస్ వచ్చింది, కొనాలంటే ఆచి తూచి ఆలోచించి కొంటారు అంతే. మరి అట్లా కొట్టే నడుస్తుంది, లేదా లేకుంటే అది రేపు పొద్దున హైదరాబాద్ కింద పోతే బఫర్ జూన్ అంటారు, హైదరాబాద్ అంటారు, ఇది చీరలు అంటారు, కుంట అంటారు, భయపడుతున్నారు. మొత్తానికి జబర్దస్త్ కాన్సెప్ట్ అంటే ఇది జబర్దస్త్
ఇది ఉండాలి ఎప్పటికి ఉంటుందంట ఇక ఎప్పటికి ఉండాలి. ఇప్పుడు ఈయన తీసుకుని కదా జియో, మళ్ళా రేపు వచ్చిన ముఖ్యమంత్రి కూడా అదే పని ఏ చేస్తారు. గవర్నమెంట్ వచ్చినా ఇక దీన్ని తీసేసే సాహసం చేయరు ఇక. సమస్యనే లేదు ఇది ఇక. మేము అంటున్నాం కదా. సో ఎట్లుంది ఈ చెరువు దగ్గర ఇంకేమో అవసరం ఉన్నాయి మీ చెరువు దగ్గర ఫస్ట్ ఇక్కడ గేట్ ముంగట 2 స్పీడ్ బ్రేక్లు వేయాలి, 2-3. ఎందుకంటే చిన్నపిల్లలు గేట్కి వెళ్ళి బయటికి పోగానే అక్కడికి వెళ్ళి ఉరికొస్తుంది. ఓకే బండ్లు ఫుల్ స్పీడ్ వస్తున్నాయి. ఈ గేట్ ముంగట 3 స్పీడ్ బ్రేక్లు వేసిన అనుకో నిమ్మలం ఉంటుంది. ఇది ఎంత మంచిగా సాల్ ఇంత మటుకు. సో అంబర్పేట అంటే అంత స్లమ్ ఏరియా అని పేరుకి వస్తే ఇప్పుడు జర మంచి పాష్ అయిపోయింది, మంచి ఫాష్ అయిపోయింది. దీంతో మంచి పేరు వచ్చింది ఇక మొత్తం. పేరు వచ్చింది.